హలో అండి. ఈ వీడియోలో వండర్‌ల్యాండ్ ఆఫ్ లవ్ ఫైనల్ పార్ట్ చూడబోతున్నాం. హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కలిసి సుంజన్ని బాడీగార్డ్స్‌ని అటాక్ చేసి ఓడిస్తారు. సుంజన్ని అటాక్ చేయడానికి హీరో వెళ్తే అతను లాస్ట్‌కి గ్రాండ్ సన్ని చూపించి బెదిరిస్తాడనమాట. అది చూసి హీరో కామ్ అయిపోయి గ్రాండ్ సన్ని ఏం చేయొద్దు, మేము లొంగిపోతాం అంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ ఒక బాబుని తీసుకొచ్చి సుంజన్ దగ్గర ఉంది నిజం గ్రాండ్ సన్ కాదు, ఈ బాబు నిజమైన అతను అంటుంది. సుంజన్కి కావాలని రెచ్చగొడుతూ ఆమె ఆ బాబుని చంపాలనుకుంటే మాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అతను నిజమైన గ్రాండ్ సన్ కాదు అని వెంటనే సుంజన్ని అటాక్ చేయమని ఆర్డర్ చేస్తుంది హీరోయిన్. అలా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు జనరల్ హ్యాన్ వచ్చి గ్రాండ్ సన్ని తీసుకెళ్ళిపోతాడనమాట. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి సుంజన్ని అటాక్ చేస్తారు. ఇంకా వేరే దారి లేక అతను అతని స్వాట్తో అతని లైఫ్ అతనే తీసేసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ హీరోతో సుంజన్ దగ్గర ఇందాక ఉన్న బాబే రియల్ గ్రాండ్ సన్, అతన్ని అటాక్ చేయడానికి నేను వేరే బాబుని తీసుకొచ్చి అబద్ధం చెప్పా, ఇప్పుడు రియల్ గ్రాండ్ సన్ కనిపించట్లేదు, నేను నా మనుషుల్ని పంపించాను సెర్చ్ చేయడానికి అంటుంది. అది వినగానే హీరో కోపం వచ్చి నాతో చెప్పకుండా ఎందుకు ఇలాంటి పని చేసావు, ఇప్పుడు గ్రాండ్ సన్కి ఏమైనా జరిగితే నేను వాళ్ళ మదర్కి ఇచ్చిన ప్రామిస్ ఏం కావాలని అరుస్తాడు. నేను బాగా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నా, ఇంకా వేరే దారిలోకే ఈ పని చేశాను, బట్ జనరల్ హ్యాన్ వచ్చి గ్రాండ్ సన్ని తీసుకెళ్ళినట్టున్నాడు అంటున్నామే. అలా వాళ్ళిద్దరు గొడవ పడతారనమాట. హీరోయిన్ కోప్పడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అటు లూచ్ అండ్ ఫంగ్ హీరో సెకండ్ బ్రదర్ని మీట్ అయ్యి మీ బ్రదర్ లీని సుంజన్ని సక్సెస్ఫుల్గా ఓడించాడు, ఇలాగే వదిలేస్తే అతనే కన్ఫర్మ్గా క్రౌన్ ప్రిన్స్ అవుతాడు. లీని మిస్ యాంగ్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళ క్యూయూ ఆర్మీ కూడా అతనికే చెందుతుంది. అప్పుడు అతను చాలా పవర్ఫుల్ అయిపోతాడు. మీకు నేను హెల్ప్ చేస్తాను అంటాడు. అతని హెల్ప్కి హీరో బ్రదర్ ఒప్పుకుంటాడనమాట. హీరో హీరోయిన్ని ఎలాగైనా కలపాలని టాజావో అండ్ చాంగర్ మాట్లాడుకొని హీరోకి హెల్త్ బాగాలేదని హీరోయిన్తో, హీరోయిన్కి హెల్త్ బాగాలేదని హీరోకి అబద్ధాలు చెప్తారనమాట. బట్ వాళ్ళిద్దరు ఆ మాటలు నమ్మరు. బట్ కొద్దిసేపు తర్వాత హీరోయిన్కి లాస్ట్ టైం ఇచ్చిన పాయిజన్ వల్ల నిజంగానే బాడీ వీక్ అయిపోతుంది. అది చూసి టాజావో హీరోకి వెళ్ళి చెప్తే మళ్ళీ అబద్ధం చెప్తున్నారేమో అని హీరో ఆమె మాట నమ్మడు. నైట్ అయ్యాక హీరో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అటు టాజావో హీరోయిన్కి ట్రీట్మెంట్ ఇచ్చినా ఆమె రికవర్ అవ్వదన్నమాట. హీరోయిన్కి హెల్త్ బాగలేని సంగతి లీచ్ అండ్ ఫెంగ్కి తెలుసుకొని వెంటనే సీక్రెట్గా వెళ్ళి యాంగ్కి ఆ పాయిజన్ విరుగుడు మంది ఇచ్చిరా అని అతని అసిస్టెంట్ని పంపిస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో ఆమెను చూడ్డానికి వెళ్ళేసరికి హీరోయిన్ లేసి ఉంటుందన్నమాట. మన గొడవ వల్ల నువ్వు నన్ను చూడ్డానికి రాలేదు, నాకు ఫీవర్గా ఉన్నప్పుడు నువ్వు వస్తావేమో అని ఎంత వెయిట్ చేశాను, బట్ నువ్వు రాలేదు అంటున్నామే. నాకు నీకన్నా ఇంకేది ఇంపార్టెంట్ కాదు, ఈ కమాండర్ చీఫ్ పొజిషన్ వదిలేసి బార్డర్లోని విలేజ్కి వెళ్ళిపోయి మనం హ్యాపీగా ఉందామని హీరో అంటే అది పాసిబుల్ అవ్వదు. ఇంకా సుంజన్ చనిపోయాడు, మీ ఫాదర్ ప్రజెంట్ కింగ్, లాస్ట్ కింగ్ గ్రాండ్ సన్ ఇంకా చాలా చిన్నపిల్లవాడు, అతను క్రౌన్ ప్రిన్స్ అవ్వడం ఇప్పుడే కుదరదు, మీ బ్రదర్స్కి డబ్బు పైన ఆశ తప్ప కంట్రీ రూల్ చేయడం తెలీదు, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉండకుండా వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి అని అంటుంది హీరోయిన్. నాకు క్రౌన్ ప్రిన్స్ అవ్వడం ఇష్టం లేదు, నాకు నీతో కలిసి విలేజ్కి వెళ్ళిపోవడమే ఇష్టం అంటాడు హీరో. నేను చెప్పాల్సింది చెప్పాను, మనం ఇద్దరం కన్విన్స్ అవ్వం, ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది ఆమె కోపంగా. నిన్ను బాధ పెట్టినందుకు సారీ అని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక ఆమె బాధపడుతూ బాగా ఏడుస్తుంది. కొన్ని డేస్ తర్వాత హీరో బార్డర్లోనే అతని ప్లేస్లో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూతురు అయిన మిస్ గు హీరోని చిన్నప్పుడు పెంచిన ఆమెను తీసుకొస్తుందన్నమాట హీరో దగ్గరికి. ఆ పెద్దావిడిని చూసి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మిస్ గూకి థ్యాంక్స్ చెప్తాడు. ఆమెకి హీరో పైన ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. సో అతన్ని ఇంప్రెస్ చేయడానికి ఆమె ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అటు హీరో సెకండ్ బ్రదర్ కింగ్తో ఫాదర్ క్యూయన్కి కూతురు ఉందని విన్నాను, నేను ఆమెను పెళ్లి చేసుకుంటే క్యూయూ ఆర్మీ మన సొంతం అవుతుంది అంటాడు. అది విన్ని కింగ్ మంచి ఐడియా, బట్ ఆ అమ్మాయి మిలిటరీలో ఫైట్ చేస్తుందని విన్నా, చూడ్డానికి అగ్లీగా ఉంటుందేమో అంటాడు. అప్పుడు అతనికి కావాలని ఏం పర్లేదు ఫాదర్, నేను మీకు హెల్ప్ చేయగలిగితే అదే చాలు అంటాడు. సో అతను హీరోయిన్ ఫాదర్కి పెళ్లి గురించి అడుగుతూ లెటర్ పంపిస్తాడనమాట. దానికి రెస్పాన్స్గా హీరోయిన్ ఫాదర్ ఆ లెటర్ని యాక్సెప్ట్ చేసి రిటర్న్ లెటర్లో మా అమ్మాయి మీ కొడుకుల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలో సెలెక్ట్ చేసుకుంటుంది అని రాయండి అని చెప్తుంది. సో హీరోయిన్ ఫాదర్ ఆమె చెప్పినట్టే లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ చూసి కింగ్కి కోపం వస్తుంది. హీరో బ్రదర్స్ ఏమో
మిస్ యాంగ్ లీని ఎలాగైనా పెళ్లి చేసుకోకుండా మనమే ఆపాలి అని డిసైడ్ అవుతారు. హీరో హీరోయిన్ వండర్లాండ్లో మీట్ అవుతారు. మీ బ్రదర్స్ని ఓడించి నువ్వు క్రౌన్ ప్రిన్స్ అయ్యి నన్ను పెళ్లి చేసుకో, నువ్వు క్రౌన్ ప్రిన్స్ అయితేనే ఈ కంట్రీ ప్రజలు హ్యాపీగా ఉంటారు, నా మాట విను అని హీరోయిన్ అంటే, నన్ను నార్మల్ మనిషిలా చూసి నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవచ్చుగా, నాకు కంట్రీ రూల్ చేయడం ఇష్టం లేదని చెప్పి అతను వెళ్ళిపోతాడు. 2 days తర్వాత హీరో ఫస్ట్ బ్రదర్ వైఫ్ ఫైర్లో చనిపోయిందని హీరోకి తెలుస్తుంది. హీరో చిన్నప్పుడు ఆమె హీరోని బాగా చూసుకో ఉంటుందన్నమాట. సో అతను ఆ న్యూస్ విని చాలా ఫీల్ అవుతాడు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందని అతను ఇన్వెస్టిగేట్ చేపిస్తాడు. ఇన్వెస్టిగేట్ చేశాక అతని బ్రదరే మిస్ యాంగ్ని పెళ్లి చేసుకోవడానికి అతని వైఫ్ని చంపిందని హీరోకి తెలుస్తుంది. నెక్స్ట్ డే కోర్టులో హీరో కింగ్ అండ్ మినిస్టర్స్ ముందు నిజం ప్రూవ్ చేస్తాడు. అది వినగానే కింగ్ షాక్ అయ్యి ఇలాంటి పని ఎలా చేసావని అతని పైన కోప్పడతాడు. మినిస్టర్స్ అందరూ కింగ్ కొడుక్కి సీరియస్ పనిష్మెంట్ ఇమ్మంటూ ఉంటారు. అతన్ని హౌస్ అరెస్ట్ చేసి టైటిల్ తీసేయండి అని కింగ్ ఆర్డర్ చేస్తాడనమాట. హీరో బాధలో ఉంటాడని హీరోయిన్ అతన్ని వండర్లాండ్లో మీట్ అవుతుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ క్రౌన్ ప్రిన్స్ పొజిషన్ గురించి గొడవ పడతారు. అప్పుడు హీరో నీతో గొడవ పడ్డా నాకు ఇష్టం లేదని చెప్పి ఆమెను కిస్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ రిటర్న్ ఆమె క్యాంప్కి వెళ్తూ ఉంటే లీ చెన్ ఫెంగ్ ఆమెను జోషి గ్రూప్ హెల్ప్తో కిడ్నాప్ చేసి ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. ఆమెకు ఒక మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆమె వీక్ అయిపోతుంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అతను ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కిడ్నాప్ అయిన విషయం తాజాగా హీరోకి చెప్తుంది. కన్ఫామ్గా ఇది లీ చెన్ ఫెంగే చేసుంటాడని వాళ్ళందరూ కలిసి హీరోయిన్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్లాన్ ప్రకారం ఫారెస్ట్లో సెర్చ్ చేశాక ఒక ప్లేస్లోని రెసిడెన్స్లో హీరోకి హీరోయిన్ కనిపిస్తుంది. కొద్దిసేపు తర్వాత హీరోయిన్కి మెలకువ రాకుండా ఒక మెడిసిన్ ఇచ్చి ఆమెను వేరే ప్లేస్కి షిఫ్ట్ చేపిస్తూ ఉంటాడు లీ చెన్ ఫెంగ్. అప్పుడు హీరో అండ్ అతని మనుషులు వాళ్ళని అటాక్ చేస్తారు. వాళ్ళని ఓడించి హీరోయిన్ని సేవ్ చేస్తాడు. ఆమె లేచాక హీరోని చూసి మళ్ళీ నేను చూడలేనేమో అని చాలా భయపడ్డాను అంటూ ఏడుస్తుంది. ఇంకేం భయం లేదు, నీకేం కాదని హీరో ఆమెకు చెప్తాడు. ఆ నైట్ హీరోయిన్ టాజావో చాంగర్ అండ్ హీరో ఆర్మీ వాళ్ళందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని డేస్ తర్వాత హీరోయిన్ క్యాపిటల్ సిటీకి వచ్చి కింగ్ని మీట్ అవుతుంది. ఆమెను ఫస్ట్ టైం చూసి అందరు చాలా సర్ప్రైజ్ అవుతారనమాట. ఆమెకు వెల్కమ్ చెప్తూ కింగ్ గ్రాండ్ లంచ్ అండ్ గేమ్స్ అరేంజ్ చేస్తారు. హీరోయిన్ గేమ్లో పార్టిసిపేట్ చేస్తానంటుంది. ఆమెకు ఆపోజిట్గా హీరో పార్టిసిపేట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు విన్ అవడానికి గేమ్ ఆడుతూ ఉంటే హీరోని ఓడించడానికి ఒక రెడ్ క్లాత్ అడ్డంగా వేసి ఎవ్వరికి కనిపించకుండా ఆమె అతన్ని కిస్ చేస్తుంది. అతను ఆ షాక్లో ఉండడంతో ఆమె బాల్ తీసేసుకొని గేమ్ విన్ అయిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ ఈ గొడవలన్నీ పక్కన పెట్టి నార్మల్ వాళ్ళలా మార్కెట్లో ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యి మార్కెట్లోని షాప్స్ అన్నీ చూస్తూ టైం స్పెండ్ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి వండర్లాండ్కి వెళ్ళి అక్కడ పాండ్లోని ఫిషెస్ పట్టుకొని కుక్ చేసుకొని తింటూ స్పెండ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ ఫాదర్ క్యూవీ ఆర్మీ లీడ్గా మీకు సపోర్టర్గా లీనిని క్రౌన్ ప్రిన్స్గా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను కింగ్కి ఒక లెటర్ పంపుతాడు. ఆ లెటర్ చూడగానే కింగ్ ఏంటి ఈ అర్థం లేని రిక్వెస్ట్, ఎవరిని క్రౌన్ ప్రిన్స్ చేయాలో నాకు తెలుసు అంటూ కోప్పడతాడు. మినిస్టర్స్ అందరూ కూడా హీరోనే క్రౌన్ ప్రిన్స్ చేయమని కింగ్ని అడుగుతూ ఉంటారు. హీరోయిన్ దగ్గరికి కోపంగా వెళ్ళి నీ మాట నెగ్గడానికి మీ ఫాదర్ చేత లెటర్ పంపుతావా అని కోప్పడి అతని పర్ల్ హ్యాంగర్ రిటర్న్ ఇచ్చేయమని చెప్పి హీరోయిన్ హెయిర్ పెన్ ఇచ్చేసి ఇంకా మనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా కొన్ని డేస్ వాళ్ళిద్దరు బాధలో ఉండిపోతారనమాట. ఒకరోజు హీరో కోసమని అతన్ని చూసుకున్న నాని అతనికి ఇష్టమైన బన్స్ మిస్ గూతో కలిసి ప్రిపేర్ చేసి హీరో వచ్చేలోపు అవి బాగొచ్చాయో లేదని టేస్ట్ చూస్తుంది. ఆ బన్ తినగానే ఆమె కింద పడిపోతుంది. డాక్టర్ చూసి ఆమె చనిపోయిందని చెప్తారనమాట. హీరోకి ఇష్టమైన ఆమె కూడా చనిపోవడంతో అతను చాలా బాధపడుతూ ఉంటాడు. బట్ ఆమె ఇంత సడన్గా ఎందుకు చనిపోయిందని ఇన్వెస్టిగేట్ చేపిస్తే దాని వెనుక హీరో ఫస్ట్ బ్రదర్ ఉన్నాడని తెలుస్తుంది. అతను కావాలని మనీ ఇచ్చి ఆ పెద్దాడి కొడుక్కి మీట్లో పాయిజన్ మిక్స్ చేసి హీరో ఇంట్లో ఇమ్మని చెప్తాడనమాట. అది తెలియక ఆడ మీట్ బాగుందని దాన్ని యూస్ చేసి హీరోకి ఇష్టమైన బన్స్ చేస్తుంది. అవి టేస్ట్ చేయడంతో పాయిజన్ వల్ల వెంటనే ఆమె చనిపోతుంది. ఇదంతా తెలుసుకొని హీరో కోపంగా వాళ్ళ బ్రదర్ని అటాక్ చేయడానికి వెళ్తాడు. బట్ పక్కన ఉన్న వాళ్ళందరూ అతన్ని సర్ది చెప్పి ఆపుతారనమాట. ఈ జరిగిందంతా కింగ్కి తెలిసి
అతని ఫస్ట్ సన్కి పనిష్మెంట్గా వాళ్ళ మదర్ డెత్ యానివర్సరీ వస్తుంది. ఆ రోజు తర్వాత అతన్ని ఈ ఊర్లో నుండి నేను పంపించేస్తానని అనౌన్స్ చేస్తాడు. నెక్స్ట్ డే కింగ్ వైఫ్ డెత్ యానివర్సరీ కోసం అందరు రెడీ అయి బయలుదేరుతారు. ఆ దారిలో సడన్గా జోషు గ్రూప్ వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు. హీరో అండ్ చాంగర్ వాళ్ళతో ఫైట్ చేస్తారు. హీరో మనుషులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. కింగ్ని చంపడానికి ఇదంతా ప్లాన్ చేశారేమో అని అతను భయపడుతూ ఉంటాడు. అప్పుడు సడన్గా అతని ఫస్ట్ కొడుకు, నన్నే కంట్రీ నుండి వెలివేస్తావా, నేను నీ సొంత కొడుకుని మర్చిపోయావా అంటూ అతని పైన స్వాడ్ పెట్టాలని చూస్తూ ఉంటే అతని సెకండ్ కొడుకు కూడా అక్కడికి వచ్చి, నువ్వు క్రౌన్ ప్రిన్స్ అవ్వాలని అస్సలు అనుకోవద్దు, ఆ పొజిషన్ నాకే సొంతం అంటాడు. వాళ్ళిద్దరు పొజిషన్ కోసం ఇలా గొడవ పడుతూ ఉంటే అది చూసి కింగ్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ అలా ఫస్ట్ సన్ని సెకండ్ సన్ చంపేస్తాడనమాట. ఆ తర్వాత ఆ సెకండ్ సన్ హీరోని కూడా చంపమని జోషు గ్రూప్ వాళ్ళకి ఆర్డర్ చేస్తాడు. అలా చాలాసేపు ఫైట్ జరుగుతుంది. ఫైట్లో హీరో మనుషులు చనిపోవడంతో అతనికి బాధ ఎక్కువైపోతుంది. అప్పుడు అక్కడికి హీరోయిన్ ఫాదర్ వచ్చి హీరో సెకండ్ బ్రదర్ని షూట్ చేసేస్తాడు. హీరో ఇంజూర్ అయ్యి పడిపోవడం చూసి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. చాలామంది హీరో సోల్జర్స్ చనిపోవడంతో రిమైనింగ్ వాళ్ళు బాగా ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని డేస్ తర్వాత హీరో రికవర్ అవుతాడు. బట్ చనిపోయిన వాళ్ళ గురించి తలుచుకుంటూ అతను బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోని హక్ చేసుకొని ఆమె హెయిర్ పిన్ మళ్ళీ అతనికి ఇస్తుంది హీరోయిన్. ఆ తర్వాత హీరో గ్రాండ్ సన్ వాళ్ళ మదర్ని మీట్ అవుతాడు. ఆమె హీరోతో, మీ బ్రదర్స్ పొజిషన్ కోసం అంత దారుణంగా చేస్తారని నేను అనుకోలేదు. సిచ్యువేషన్ చాలా చేంజ్ అయింది. నా కొడుకు ఇంకా చాలా చిన్నవాడు. అతను ఇంకా చాలా నేర్చుకోవాలి. ఈలోపు నువ్వు క్రౌన్ ప్రిన్స్ అవ్వడమే కరెక్ట్. అప్పుడే ఈ కంట్రీ సేఫ్గా ఉంటుంది అని చెప్తుంది. సో హీరో ఆమె చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అక్కడికి జనరల్ హ్యాన్ ఆమె కొడుకైన జాంగ్వేని తీసుకొస్తాడు. అతన్ని చూడగానే ఆమె చాలా హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ హీరో హీరోయిన్తో, నువ్వు చెప్పినట్టే నేను క్రౌన్ ప్రిన్స్ అవుతాను. అప్పుడే ఇలాంటి వార్లు లేకుండా కంట్రీలోని ప్రజలందరూ హ్యాపీగా ఉండేలా నేను చూసుకోగలుగుతాను అంటాడు. సో నెక్స్ట్ డే అతను క్రౌన్ ప్రిన్స్గా అవుతాడనమాట. కోర్టులో అందరూ క్రౌన్ ప్రిన్స్కి పెళ్లి చేయాలని కింగ్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కింగ్, ప్రైమ్ మినిస్టర్ కూతుర్ని క్రౌన్ ప్రిన్స్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. ఆ క్యూయన్కి గర్వం ఎక్కువ. అతని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు. హీరో, కంట్రీలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి, నా పెళ్లి గురించి ఇప్పుడు డిస్కషన్ వద్దు అని చెప్తాడు. బట్ మినిస్టర్స్ అందరు మాత్రం పెళ్ళి కూడా ఇంపార్టెంటే అని వాదిస్తూ ఉంటారు కోర్టులో. హీరో హీరోయిన్ ఈవినింగ్ వండర్ల్యాండ్లో మీట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో అతను వేసిన డ్రాయింగ్స్ ఉన్న బుక్ ఆమెకి ఇస్తాడు. నెక్స్ట్ డే కోర్టులో జోషు గ్రూప్ నుండి ఒక పర్సన్ వచ్చి కింగ్తో, క్యూయన్ మాతో కలిసి మిమ్మల్ని అటాక్ చేయాలని చూస్తున్నాడు అని చెప్తాడు. లీ చెన్ ఫెంగ్ కూడా అక్కడికి వచ్చి అతను చెప్పిందంతా నిజం అంటాడు. హీరో వీళ్ళు చెప్తున్న అబద్ధం అంటే అక్కడున్న మినిస్టర్స్ హీరోకి యాంగ్ అంటే ఇష్టం, అందుకే వాళ్ళని డిఫెండ్ చేస్తున్నారు అని వాదిస్తారనమాట. ఆ నైట్ కోర్ట్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగి ప్రిజన్లో ఉన్న లీ చెన్ ఫెంగ్ అండ్ ఆ జోషు గ్రూప్ పర్సన్ ఎస్కేప్ అవుతారు. ఇదంతా హీరోయిన్ ఫాదరే చేసుంటాడని కింగ్ కోపంగా హీరోయిన్ ఫాదర్ని కూడా అరెస్ట్ చేయమని ఆర్డర్ చేస్తాడు. అలాగే హీరోయిన్ని కూడా అరెస్ట్ చేయమంటే హీరో వెంటనే, నైట్ నేను యాంగ్తోనే ఉన్నాను, ఆమెకి ఈ ఫైర్ యాక్సిడెంట్కి ఏం సంబంధం లేదు, నేను మీ అందరికీ క్లియర్గా ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా, నేను యాంగ్నే పెళ్లి చేసుకొని క్రౌన్ ప్రిన్సెస్ చేస్తాను అంటాడు. అది విని కింగ్ కోపంగా, నువ్వు నా మాట ఎప్పుడు వినవు, ఏ పాపం చేస్తే నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు అని అరుస్తాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఫాదర్ని సర్చ్ చేస్తూ సిటీ వదిలి వెళ్తాడనమాట. అతన్ని మీట్ అయ్యి, మీ క్యూయో ఆర్మీ చాలా పెద్దది, సో కోర్ట్ మీరు ఎప్పటికైనా కంట్రీకి డేంజర్ అనే చూస్తున్నారు, నేను వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నా, ఇంకా కంట్రీలో ఎలాంటి వార్ ఉండదు, సో మీరు మీ ఆర్మీని డిజాల్వ్ చేసేయండి ప్లీజ్ అని అడుగుతాడు. హీరో సిటీలో లేని టైం చూసి ప్రైమ్ మినిస్టర్ కింగ్ని ఒప్పించి అతని కూతుర్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయడానికి పంపిస్తాడు. సో ఆమె ప్యాలెస్లోకి ఎంటర్ అవుతుంది. అటు కింగ్ అతనికి ప్రైమ్ మినిస్టర్ కూతురుతో పెళ్లి చేయాలనుకుంటున్నాడని తెలుసుకొని హీరో కోర్ట్ ముందు నీల్ చేస్తాడనమాట. అలాగే వర్షంలో అతను 2 days కంటిన్యూస్గా నీల్ చేసి ఉంటాడు. అలా అతని హెల్త్ పాడైపోయి పడిపోతాడు. సో కింగ్ హీరో రిక్వెస్ట్కి ఒప్పుకుంటాడనమాట. హీరోయిన్ కోసం హీరో ఇంత చేస్తున్నాడని మిస్ గూకి కోపం వస్తుంది. హీరో రికవర్ అయ్యాక హీరోయిన్తో, మన పెళ్ళికి కింగ్ ఒప్పుకున్నారు, బట్ ఒక కండిషన్, మీ క్యూయో ఆర్మీని డిజాల్వ్ చేసేయాలి అని చెప్తాడు. ఆ కండిషన్కి నేను ఒప్పుకోను,
క్యూయూ ఆర్మీ మా ఫాదర్ లైఫ్ టైం వర్క్. అదే కండిషన్ అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోలేనా అంటుంది. ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే నేను మీ ఫాదర్ని సేవ్ చేయగలుగుతాను, లేకపోతే ఎప్పుడైనా క్యూయూ ఆర్మీ డేంజర్ అని కోర్టు ఫీల్ అయ్యి అటాక్ చేయాలనుకుంటుంది అని హీరో చెప్పినా ఆమె కన్విన్స్ అవ్వదు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్తో నా కోసం క్యూయూ ఆర్మీని వదులుకోవద్దు అని ఏడుస్తుంది. ఇది తప్పదు, లీని కూడా ఏం చేయలేడు. కోర్టులో అందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు. నేను కూడా ఎలాగో ఓల్డ్ అయిపోయా, ఇంకా ఆర్మీని లీడ్ చేయలేను. ఫ్యూచర్లో ఏదైనా వార్ వస్తే లీని చూసుకుంటాడని చెప్పి వాళ్ళ ఆర్మీ ఫ్లాగ్ కట్ చేసేసి డిజాల్వ్ చేసేస్తాడు. ఫ్యూ డేస్ తర్వాత ఆర్మీ లేకపోవడంతో హీరోయిన్ ఫాదర్ మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్కి పెళ్లి జరుగుతుంది. కోర్టులో అందరి ముందు వాళ్ళు కపుల్ అవుతారు. వాళ్ళ పెళ్లి చూసి మిస్ గూకి కోపం ఎక్కువ అవుతుంది. ఫస్ట్ నైట్ హీరోయిన్ స్వాడ్ ఫైట్ చేస్తారు. ఫైట్ అయ్యాక హీరో కింద పనుకుంటాడు. ఆ నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ హీరోతో సరిగ్గా మాట్లాడదు. నా లవ్ నువ్వు రిసీవ్ చేసుకోలేవు అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. హీరోయిన్ అలా కొన్ని డేస్ హీరోతో మాట్లాడకుండా ఉంటుందన్నమాట. అటు మిస్ గు ఏమో హీరోయిన్ పైన బాగా కోపం పెంచుకుంటూ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ హీరోతో కింగ్ ఆర్డర్ చేస్తేనే నా కూతురు ఈ ప్యాలెస్లోకి ఎంటర్ అయింది, బట్ మీరు ఇంతవరకు ఆమెను ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు. కోర్టులో అందరు నా కూతురు గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఫీల్ అవుతున్నట్టు చెప్పడంతో హీరో ఆమె ఉన్న రెసిడెన్స్ విజిట్ చేసి నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అందరూ ఇస్తారు, బట్ నా నుండి నువ్వేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను క్రౌన్ ప్రిన్సెస్ యాంగ్ని మాత్రమే లవ్ చేస్తున్నా. నేను ఏదో ఒక రీజన్ చూసి నిన్ను రిటర్న్ పంపించడానికి ట్రై చేస్తా. నువ్వు వెళ్ళిపోయి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు అంటే ఆమె ఏడుస్తూ నాకు మీరంటే ఇష్టం, నన్ను మీ సెకండ్ వైఫ్గా యాక్సెప్ట్ చేసి ఇక్కడే ఉండనివ్వండి ప్లీజ్ అంటుంది. హీరో అందుకు ఒప్పుకోనని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ నైట్ హీరోయిన్ ప్యాలెస్కి వెళ్తే ఆమె కింద పనుకోమంటుంది, బట్ అతను ఆమెతో ఫైట్ చేసి మరీ ఆమెను కిస్ చేసి బెడ్ పైనే పనుకుంటాడు. అలా వాళ్ళు నైట్ స్పెండ్ చేస్తారు. సిటీలో ఒక ఫేమస్ మెజిషియన్ గురించి హీరో తెలుసుకొని అతన్ని మీట్ అయ్యి హీరోయిన్ ఫాదర్ మెంటల్ డిప్రెషన్ ట్రీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. అతను అందుకు ఒప్పుకొని హీరోయిన్ ఫాదర్ ముందు మ్యాజిక్ పర్ఫామ్ చేస్తాడు. అతను మ్యాజిక్లో బాగా ఇన్వాల్వ్ అయ్యాక హీరోయిన్ ఫాదర్కి చనిపోయిన అతని వైఫ్ కనిపిస్తుంది. అతను ఆమెతో మాట్లాడుతూ ఆమె వార్లో చనిపోయినప్పుడు అతను ఆమె పక్కన లేకపోయినందుకు సారీ చెప్తూ ఏడుస్తాడు. ఆ తర్వాత అతని మనసులో ఎప్పటి నుండో ఉన్న ఆ భారం తగ్గిపోవడంతో అతను డిప్రెషన్ నుండి బయటపడి మళ్ళీ నార్మల్ అవుతాడు. అతను నార్మల్ అయ్యాక హీరోయిన్ని చూసి మాట్లాడతాడు. సారీ, ఇన్ని డేస్ నిన్ను పట్టించుకోలేదు, నేను ఇప్పుడు నార్మల్ అయ్యా, నా గురించి వరి అవ్వద్దు అంటాడు. ఇదంతా చేసి ఆమె ఫాదర్కి హెల్ప్ చేసినందుకు హీరోయిన్ హీరోకి థ్యాంక్ యూ చెప్తుంది. అటు ప్రైమ్ మినిస్టర్ జోషు గ్రూప్ హెడ్ని మీట్ అయ్యి వాళ్ళతో చేతులు కలిపి హీరోయిన్ని చంపమని అడుగుతాడు. హీరోయిన్ చనిపోతే అతని కూతురు ప్రిన్సెస్ అవుతుందని అతను ప్లాన్ చేస్తాడనమాట. హీరో కోర్ట్ పనుల్లో బిజీగా ఉంటే హీరోయిన్ వాళ్ళిద్దరు డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడు క్యూయూ ఆర్మీకి చెందిన ఒక పర్సన్ చాలా కష్టాలు పడి ఆమెను కలవడానికి క్యాపిటల్ సిటీకి వచ్చాడని ఆమెకు తెలుస్తుంది. సో ఆమె ఏం జరిగిందో తెలుసుకోవడానికి టాజావోతో పాటు ఆ పర్సన్ మీట్ అవ్వడానికి వెళ్తే అతను మన ఆర్మీ డిజాల్వ్ అయిపోయాక మన చుట్టుపక్కల సిటీస్ వాళ్ళు మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు, మా ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి, సోల్జర్స్ అందరూ కలిసి రాసిన లెటర్ ఇందులో ఉందని చెప్పి ఆమెకు ఒక బాక్స్ ఇస్తాడు. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో నుండి పాయిజన్ నీడిల్స్ వచ్చి తగిలి హీరోయిన్ అండ్ టాజావో ఇద్దరు పడిపోతారు. లీ చెన్ఫెంగ్ అండ్ జోషు గ్రూప్ వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి ఆ ప్లేస్లో పడిన నీడిల్స్ అంతా క్లీన్ చేసి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఇంకా తిరిగి రాకపోవడంతో హీరో అండ్ చాంగర్ ఆ ప్లేస్కి వెళ్ళి మొత్తం సెర్చ్ చేస్తే వాళ్ళకి నీడిల్స్ వాల్స్కి తగిలిన స్పాట్స్ కనిపిస్తాయి. సో ఎవరో వారిద్దరిని కిడ్నాప్ చేశారని అర్థమవుతుంది హీరోకి. వెంటనే సిటీ గేట్స్ మొత్తం బ్లాక్ చేసి ప్రతి స్ట్రీట్ సెర్చ్ చేయండి అని ఆర్డర్ చేస్తాడు అతను. లీ చెన్ఫెంగ్ టాజావోని ఎక్కడైనా తెలియని చోట పడేయమని చెప్పి హీరోయిన్ అతనికి అప్పచెప్పమని అడుగుతాడు. బట్ జోషు గ్రూప్ లీడర్ క్రౌన్ ప్రిన్సెస్ని మేము చంపేయాలి, అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తామంటాడు. అటు హీరో సిటీ గేట్స్ బ్లాక్ చేశాడని కింగ్ తెలుసుకొని కింగ్ పొజిషన్ కోసం అతన్ని ఏమైనా చేస్తాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ కావాలని కింగ్ క్రౌన్ ప్రిన్స్ మీ మాట లెక్క చేయకుండా సిటీ గేట్స్ బ్లాక్ చేసి ప్రతి దగ్గర సెర్చ్ చేపిస్తున్నాడు. అతని యాక్షన్స్ వల్ల నార్మల్ ప్రజలు భయపడుతున్నారు.
అతను అతని ఆర్మీతో మీ పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంది అని కావాలని అబద్ధాలు చెప్పి కింగ్ని ఇంకా రెచ్చగొడతాడు. హీరో వాళ్ళు మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక ప్లేస్లో లీ చెన్ఫెంగ్ అరుపులు వినిపిస్తాయి. అతను జోషు గ్రూప్ వాళ్ళ చేతిలో చనిపోతూ యాంగ్ లోపల ఉంది కాపాడు అని హీరోకి చెప్పి చనిపోతాడు. హీరో వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ స్పృహ లేకుండా అక్కడ పడిపోయి ఉంటుంది. ఆమెను వెంటనే ప్యాలెస్కి తీసుకొచ్చి డాక్టర్తో చెక్ చేపిస్తాడు హీరో. బట్ ఆమెకి ఇచ్చిన పాయిజన్ డేంజర్ అవ్వడంతో ఆమెను ట్రీట్ చేయడం కష్టమవుతుందన్నమాట. అలా కొన్ని డేస్ గడుస్తుంది. హీరో ఆమెకు అన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇచ్చి ఆమె పక్కనే ఉండి చూసుకుంటూ ఉంటాడు. అటు చాంగర్ కూడా టాజావోని సర్చ్ చేసి రిటర్న్ ప్యాలెస్కి తీసుకొచ్చి ఆమెను చూసుకుంటూ ఉంటాడు. లీ చెన్ఫెంగ్ అసిస్టెంట్ హీరోని కలిసి ప్రైమ్ మినిస్టర్ జోషు గ్రూప్ వాళ్ళతో చేతులు కలిపి హీరోయిన్ని చంపాలని చూశాడన్న విషయం చెప్తాడు. కోర్టులో క్రౌన్ ప్రిన్స్ చాలా డేస్ నుండి కోర్ట్ సెషన్స్ అటెండ్ అవ్వట్లేదు, మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని ప్రైమ్ మినిస్టర్ కింగ్కి చెప్తూ ఉంటే హీరోయిన్ని రెడీ చేపించి అతని మనుషులతో ఆమెను తీసుకొని కోర్టులోకి ఎంటర్ అవుతాడు. హీరో అటాక్ చేయడానికి వస్తున్నాడేమో అని కింగ్ భయపడి ప్రైమ్ మినిస్టర్ని హెల్ప్ చేయమంటాడు. హీరో అక్కడికి వచ్చి ప్రైమ్ మినిస్టర్ని చూపిస్తూ నువ్వు జోషు గ్రూప్తో కలిసి క్రౌన్ ప్రిన్సెస్ని చంపాలనుకున్నావు అని అంటే అంతే అబద్ధం, కింగ్ అతని మాటలు నమ్మొద్దు, నేను మీకు హెల్ప్ చేస్తున్నానని ఇలా అబద్ధం చెప్తున్నాడు అంటాడు ప్రైమ్ మినిస్టర్. అప్పుడు హీరో కోపంగా ఫాదర్ ఇప్పటికైనా నన్ను నమ్మండి, నేను చెప్తుంది నిజం, ఇతను మన కంట్రీకే డేంజర్, ఇతను ఎప్పటి నుండో సుంజున్తో కూడా చేతులు కలిపి మనల్ని మోసం చేశాడు, ఇప్పుడు జోషు గ్రూప్తో కలిసి మనల్ని అటాక్ చేస్తున్నాడు అంటాడు. వెంటనే అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ మనుషులు హీరోని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళల్లో జోషు గ్రూప్ వాళ్ళు కూడా ఉంటారనమాట. కింగ్ని చంపేస్తామని బెదిరిస్తారు వాళ్ళందరూ కలిసి హీరోని అటాక్ చేస్తూ ఉంటే హీరోయిన్ వెంటనే లేచి ఆమె నైఫ్తో అటాక్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేసి వాళ్ళందరిని ఓడిస్తారు. ఫైట్ తర్వాత హీరోయిన్ని చూసి హీరో చాలా హ్యాపీ అవుతాడు. ఇది కల కాదు కదా అంటూ ఆమెను కిస్ చేస్తాడు. నేను ఇక్కడే ఉన్నాను, నువ్వేం కలగనట్లేదు అంటుంది ఆమె. అలా వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని డేస్ తర్వాత టాజావో కూడా రికవర్ అవుతుంది. కింగ్ హీరోతో మాట్లాడుతూ సారీ, నిన్ను చిన్నప్పటి నుండి ఇగ్నోర్ చేశాను, నువ్వు నాలా కాకుండా చాలా మొండిగా ఉండేవాడివి, అందుకే నిన్ను చూసి కోప్పడేవాడిని, సారీ, ఇక నుండి నేను రెస్ట్ తీసుకుంటా, నువ్వే ఈ కంట్రీ కింగ్ అవ్వు, నువ్వే ఆ పొజిషన్కి కరెక్ట్, కంట్రీని బాగా రూల్ చేసి ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే నా దగ్గరికి రా, లైఫ్ని బాగా ఎంజాయ్ చేయి అంటాడు. అలా హీరో కంట్రీకి కింగ్ అవుతాడు. కంట్రీలో వాళ్ళందరూ హ్యాపీగా ఉండేలా అతను రూల్ చేస్తూ ఉంటాడనమాట. ఒకరోజు హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అతను అది విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి పిల్లలకి ఏం పేర్లు పెట్టాలని డిస్కస్ చేస్తూ ఉంటాడు. నాకు అమ్మాయే కావాలి. ఫ్యూ ఇయర్స్ తర్వాత గ్రాండ్ సన్ జాంగ్వే పెద్దవుతాడు. అతన్ని కింగ్ చేసేసి నేను, నువ్వు, మన కూతురు ఈ ప్యాలెస్కి సంబంధం లేకుండా ఏదైనా విలేజ్లో హ్యాపీగా ఉందామంటాడు హీరో. కొన్ని మంత్స్ తర్వాత హీరోయిన్కి పాప పుడుతుంది. హీరోయిన్ చాలా హ్యాపీ అవుతారు. అలా ఫ్యూ ఇయర్స్ తర్వాత జాంగ్వేకి కింగ్ పొజిషన్ ఇచ్చేసి హీరో ఫ్యామిలీతో బోర్డర్లోని విలేజ్కి వెళ్ళిపోయి సెటిల్ అవుతాడు. హీరోయిన్ ఇద్దరు పిల్లలతో విలేజ్లో హ్యాపీగా లైఫ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. టాజావో అండ్ చాంగర్ కూడా మ్యారేజ్ చేసుకొని అదే విలేజ్లో సెటిల్ అవుతారనమాట. అలా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇలా వండర్లాండ్ ఆఫ్ లవ్ డ్రామా హ్యాపీ ఎండింగ్తో కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.